హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో టేస్టీగా హెల్దీగా కాకరకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1/2 కేజీ కాకరకాయల్ని ఉప్పు వేసిన నీళ్ళలో అరగంట పాటు ఉంచిన తర్వాత శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అలాగే ఒక పెద్ద నిమ్మపండు సైజులో చింతపండును కూడా శుభ్రం చేసి కడిగి నానబెట్టుకుని రసం తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకును కూడా కడిగి పెట్టుకుని మనకు నచ్చితే 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవచ్చు. అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలు పొట్టు వలుచుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయల్ని ఈ విధంగా చక్రాల్లాగా మరీ మందంగా మరీ పలుచగా కాకుండా తరిగిన తర్వాత నచ్చితే ఈ గింజల్ని ఉంచుకోవచ్చు, లేదంటే ఈ విధంగా గింజలు వేరు చేసుకుని పెట్టుకోవాలి. ఇలాగే అన్ని కాకరకాయలని కూడా తరిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత రసం తీసి పెట్టుకున్న చింతపండులో పసుపు 1/2 స్పూన్ నుంచి 1/2 స్పూన్ వరకు వేసుకుని కారం 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. మనం పులుపు కూరలు చేసినప్పుడు ఆయిల్ కానీ కారం కానీ ఎక్కువగానే పడుతుంది. కారాన్ని మనకు రుచికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పసుపు కారం వేసుకున్న తర్వాత ధనియాల పొడి కూడా 1.5 నుంచి 2 టీ స్పూన్ల వరకు వేసుకుని జీలకర్ర పొడి కూడా 1 1/2 స్పూన్ వరకు వేసుకోవచ్చు నచ్చితే గనక, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇందులోనే రుచికి తగినంత కల్లుప్పు 1 స్పూన్ వరకు వేసుకుని ఇందులోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న గిన్నెని పెట్టుకున్న తర్వాత 3-4 టేబుల్ స్పూన్ల వరకు పల్లి నూనె లేదా పప్పు నూనె వేసుకుంటే కూర టేస్ట్గా ఉంటుంది. ఒకవేళ నచ్చకపోతే రిఫైండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇందులో నూనె వేడైన తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకుని ఆవాలు కొద్దిగా చిటపటలాడిన తర్వాత మిగిలిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుని తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు కూడా వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి. 1 నిమిషం పాటు ఉల్లిపాయ కొద్దిగా మగ్గిన తర్వాత అందులో మనం తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుని 5 నుంచి 10 నిమిషాల పాటు ఇందులోనే కలుపుతూ మగ్గించుకోవాలి. ఈ విధంగా నూనెలో మగ్గించుకోవటం వల్ల చేదు అనేది చాలా మట్టుకి వెళ్ళిపోతుందన్నమాట. చాలామంది మజ్జిగలో నానబెట్టుకోవడం, పసుపు నీళ్ళలో లేదా ఉప్పు వాటర్లో నానబెట్టి పిండేస్తుంటారు. అలా చేయటం వల్ల కాకరకాయలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయన్నమాట. ఇప్పుడు ఈ విధంగా నూనెలో 10 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత పెద్ద టమాటా పండు సన్నని తరుగు వేసి మగ్గించుకుని అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకుని 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే కాయ పూర్తిగా ఉడికిపోయి పులుసు మనకు కావలసినంతగా చిక్కబడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకుని దింపేసుకోవడమే. అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 2 రోజుల పాటు బయట కూడా నిలవ ఉంటుందన్నమాట. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.